చాలా సందర్భాలలో నిజమైన సేవకుల ఎదుట నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు చాలామంది ఉంటారు. మరికొంతమంది అయితే ధైర్యంగా ఎదిరిస్తుంటారు. వారి మీద ఉండేటువంటి అభిషేకాన్ని చూడరు, వారు దేవుని యొక్క నిజమైన సేవకులని చూడరు. ఏ భయము లేకుండా అయితే నిజమైన సేవకులను ఎదిరించేవారు ఉన్నారు. చాలామందికి తెలియదు, అది అత్యంత ప్రమాదకరం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మోషే ప్రార్థన చేస్తూ ఈ విధంగా అన్నాడు, వారు లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. మోషే చేసినటువంటి ప్రార్థన, వారు లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. అంత ప్రమాదం అండి. ఎవరి విషయంలో? 8వ వచనం అదే అధ్యాయంలో లేవీని గూర్చి అని ఉంది. ఎవరండి? లేవీని గూర్చినటువంటి మాట. రెండవదిగా ఎటువంటి సేవకుడై ఉండాలి? 10వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ విధులు నీ ధర్మశాస్త్రమును నేర్పువారు. రెండవదిగా నీ సన్నిధిని ధూపము వేసేవారు, అంటే ప్రార్థన చేసేవారు. మూడవదిగా సర్వాంగ బలి అర్పించేవారు, ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడేవారు. ఈ 3 రకములైన సేవ చేసే సేవకులంటే భయపడండి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. వారికి విరోధముగా లేచినా, విరోధులుగా ఉన్న మోషే అన్నాడు కదా, దేవా వారి నడుములను విరగగొట్టుము అన్నాడు. దేవునికి భయపడండి, దైవ సేవకులకు భయపడండి. ఆమేన్.